హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము చూసేద్దాము. ఓకేనా? అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి. ముందుగా చూసినట్లయితే ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీ గ్రూప్ 2 వాయిదా అనేటువంటి అంశం పైన పరిగే సుధీర్ గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ వివరాలు చూద్దాము. నెక్స్ట్, రాష్ట్రంలో 39,000 ఖాళీలు ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనము చూడబోతున్నాం. సో అన్ని వివరాలు కూడా మనమైతే క్లియర్గా చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? సో గైస్, ముందుగా డిఎస్సి పైన చూసినట్లయితే మెగా డిఎస్సిపై కొత్త ఆశలు. 39,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ. 13 నుంచి 15,000 పోస్టుల భర్తీకి సన్నాహాలంటూ మనకు తెలుస్తుంది. అప్రెంటిస్ విధానంపై సందిగ్ధతలో ఉన్నట్లుగా మరి విద్యార్థులైతే తెలుస్తుంది. సో గైస్, మరి ఈ అప్రెంటిస్ విధానం ఏదైతే ఉందో మరి ముందుగానే మనకు ఆల్రెడీ చెప్పారు. సో అధికారంలోకి రాగానే అప్రెంటిస్ విధానాన్ని తొలగిస్తామని చెప్పేసి ఖచ్చితంగా దీన్నైతే తొలగించిన తర్వాతే మనకు ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. ఓకేనా? గత 5 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డిఎస్సి అభ్యర్థులకు ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారము చేయనుండడంతో ఇప్పటికే చాలా కాలంగా జాప్యం జరుగుతున్న డిఎస్సి ఫైళ్లపైనే తొలి సంతకం చేస్తారని ముందుగా అయితే భావిస్తున్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. సో గైస్, మరి నోటిఫికేషన్ అయితే రద్దు చేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు ఇంకొక క్లారిటీ రావాలి. ఎంతోమంది అభ్యర్థులు, సో దాదాపుగా 3 లక్షలకు పైన అభ్యర్థులు అమౌంట్ పే చేశారు. మరి వాడి పరిస్థితి ఏంటి? సో నాకు తెలిసి అమౌంట్ ఎవరైతే పే చేశారో అభ్యర్థులు, సో మళ్ళీ అప్లై చేసుకోవడం, అమౌంట్ ఏం లేకుండా అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఇస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే అంతమంది అమౌంట్ పే చేసిన తర్వాత వారందరికీ మళ్ళీ పే చేయమనడం కరెక్ట్ కాదు. ఓకేనా? దాదాపు ఒక్కొక్కరు 1,500కు పైగానే వీటి కోసం అయితే అప్లికేషన్ ప్రాసెస్లో పే చేశారు. ఓకే? నెక్స్ట్, కొత్త డిఎస్సిపై కొత్త ఆశలు, మెగా డిఎస్సిపై కొత్త ఆశలు అంటూ ఇక్కడైతే తెలియజేశారు. మెయిన్గా చాలామంది అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటిది ఏంటంటే అప్రెంటిస్షిప్ విధానం రద్దు చేయాలనేటువంటి అంశం పైన ఉన్నారండి. గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్ది రోజులకే అప్రెంటిస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. డిఎస్సి పరీక్షలో అర్హత సాధించిన 2024-25 విద్యా సంవత్సరంలో
విధుల్లోకి చేరే అభ్యర్థుల అప్రెంటిస్షిప్ను అమలు జీవో విడుదల చేశారు. గౌరవ వేతనం తరహాలో బేసిక్ పే మీద తొలి ఏడాది ప్రతి నెల 50%, రెండవ ఏడాది 60% చొప్పున జీతం చెల్లించనున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరి 2 ఏళ్ళు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రస్తుతం ఉన్న హెచ్జిటి, ఎస్ఏ, పీజీటీ బేసిక్ పే ప్రకారం జీతాలను చెల్లించేలా అప్రెంటిస్షిప్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లుగా కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి తొలి 2 ఏళ్ల పాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి నెల పిఎఫ్, నెక్స్ట్ జీపీఎఫ్, హెల్త్ ఇతర బెనిఫిట్లు ఉండవు అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. అప్రెంటిస్షిప్ విధానం అనేది చాలా నిరుద్యోగ అభ్యర్థులు వ్యతిరేకించినటువంటి అంశం అండి. అంటే ఇది ఎలా ఉంది అంటే సచివాలయ ఉద్యోగాలు కూడా సేమ్ ఉందండి. 2 years ఇక్కడ అప్రెంటిస్షిప్ అన్నారు, అక్కడ ప్రొబేషన్ పీరియడ్ లాగా చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా. కానీ దీన్ని అయితే తీసివేయనట్లుగా మనకు అధికారం రాగానే దీన్ని అయితే తీసేసి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము ముందుగా దీనిపైనే సంతకం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే అందుతుందండి. మరి పరిగె సుధీర్ గారు అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సార్ ఎనీ ఛాన్స్ పోస్ట్ పోన్ టు గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ చేశారు. ఎట్టకేలకు మరి సుధీర్ గారు అయితే స్పందించారండి. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద ఎగ్జామ్ షెడ్యూల్ మైట్ బి ఎఫెక్టెడ్. అంటే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఎఫెక్ట్ అవుతుందని ఖచ్చితంగా నేను చెప్పలేను. ఓకేనా. పోస్ట్ పోన్ అవుతుందని నేను చెప్పలేను. కానీ ద డిసిజన్ విల్ బి మేడ్ బై ద కమిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద హానబుల్ సీఎం గారు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. అర్థమైంది కదా అండి. సో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పలేను. కానీ సో కమిషన్ కనుక సీఎం గారిని కన్సల్ట్ అయితే సో చెప్పలేం. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పోన్ అవ్వచ్చు, బట్ విత్ ద కన్సల్ట్ ఆఫ్ సీఎం గారు అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో గైస్ నేను ముందు నుంచి అదే చెప్తున్నానండి. సో మనకి ఇంకా దేనిపైన క్లారిటీ లేదు. పోస్ట్ పోన్ పైన పోస్ట్ పోన్ అవ్వదు అనే జూలై 28వ తారీఖే పరీక్ష ఉంటుంది అనేటువంటి మైండ్ సెట్తో చదవండి. ఓకేనా. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు అడిషనల్ బెనిఫిట్ అది. ఓకేనా. పోస్ట్ పోన్ అయినా కూడా 1 month, 1.5 months, 2 months వరకు అవుతుందండి, అంతకంత ఎక్కువ కాదు. కాబట్టి జూలై 28 లాస్ట్, ఆ రోజే ఎగ్జామ్ అనేటువంటి మైండ్ సెట్తో ఉండండి, అలాగే చదవండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు రివిజన్కి టైం దొరుకుతుంది. ఓకేనా. బట్ ఇంకా పోస్ట్ పోన్కి సంబంధించి మనకు అఫీషియల్గా రావాలి. మనం అనుకుంటే సరిపోదు కదా, పోస్ట్ పోన్ అవుతుందట కదా అంటే మనం అనుకుంటే సరిపోదు. అది అఫీషియల్గా మనకు ఏపీపీఎస్సి డిక్లేర్ చేయాలి, వెబ్ నోట్ రిలీజ్ చేయాలి. ఓకేనా గైస్. సో మరి ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. చాలామంది అభ్యర్థులు సార్ పోలీస్ కానిస్టేబుల్ కేసు ఏమైందని అడుగుతున్నారండి. సో అది ఇంకా దానిపైన అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే. సో దాన్ని కూడా సాల్వ్ చేయాల్సిందే, అది కూడా ప్రభుత్వం పైన ఉంటుందండి. సో ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. ఒకటే ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారు 6,500 పోస్టులతో. దాన్ని కూడా మరి కోర్టు కేసులు అంటూ ఆగిందండి. సో చూడాలి మరి. ఏపీపీఎస్సి క్యాలెండర్ గురించి కూడా మనకైతే అప్డేట్ ఇచ్చారు. ఏపీపీఎస్సి క్యాలెండర్ విడుదల చేస్తామని, అందులో చాలా ఖాళీలు అయితే ఉండబోతున్నాయండి. ప్రస్తుత ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. కానీ ఏపీపీఎస్సి క్యాలెండర్లో మాత్రము అరాకొర ఖాళీలను భర్తీ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారబోతుంది ఫ్రెండ్స్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.